హాయ్ పండు. హే పండు. ఏంటి పండు? అదేంటి పండు? తిరు ఏకాంబరం నా పేరు. సీరియస్ గా తీసుకున్నావా? యాక్చువల్ గా నీ గాలి పోయింది. బ్లాక్ బస్టర్ తిరుని ఇప్పుడు కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే చూసి ఎంజాయ్ చేయండి. 4K క్వాలిటీ డాల్బీ అట్మాస్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఇప్పుడే సన్ నెక్స్ట్ యాప్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పోరాటం చేసింది ఎవరో మాకిప్పుడే తెలియాలి. వాడిని వెంటనే చూపించండి. అదిగో వాడే. రేయ్ ఇటు తిరుగు. ఒరేయ్ మొక్కం చూపించరా, ఎవరు నువ్వు? రేయ్ రారా. సార్ సార్ వదలండి సార్. రేయ్ సార్ 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 వదలండి సార్. రేయ్ ముఖం చూపించు చూపించు. నిన్ను ఎక్కడ చూసానే? అతనెవరు బాబాయ్? సిట్టికి తెలుసు అనుకుంటమ్మా. తన కోసమే వచ్చిండు. మంచోడు లెక్కనే ఉన్నాడు. సిట్టి కోసం ఎదురు చూస్తుండు. రే నువ్వు ఆ రోజు చిట్టి హోటల్లో ఉన్నావు కదా, చిట్టి నువ్వు సిస్టర్ అని పిలుస్తావు కదూ? ఏంటి రాధిక నువ్వు చెప్పేది? చిట్టికి వీడికి లింక్ ఉందా? అంటే ఖచ్చితంగా ఏదో గూడుపుటని జరుగుతోంది. ఎస్ఐ గారు, ఏదో జరిగింది. మీరు వెంటనే వీడితో నిజం చెప్పించండి. మా కుటుంబంపై ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది. రేయ్ చెప్పరా, మనోహర్ బాబుని ఎందుకు పిడిచావు? నిన్నెవరు పంపించారు? ఆ మనోహర్తో నాకు గొడవలున్నాయి. నన్ను చాలాసార్లు కొట్టాడు. అందుకే పగ తీర్చుకోవడానికి వాడిని పొడిచాను. రే నీలాంటి వాడితో మా బావ కనీసం మాట్లాడమన్నా మాట్లాడు. నీతో గొడవ పడ్డమేంట్రా? నేను నిజమే చెప్తున్నాను. ఆ మనోహర్ నాతో గొడవ పడ్డందుకే చంపుదామనుకున్నాను. ఎస్ఐ గారు, వీడు ఇలా నోరు విప్పుడు. మీ టైప్లో నిజం చెప్పించండి. రేయ్ అనవసరంగా దెబ్బలు తినకు. మర్యాదగా నిజం చెప్పు. నేను చెప్పేది నిజమేనండి. మనోహర్ మీద కోపంతోనే పొడిచాను. నువ్వు ఇలా వినవురా? కానిస్టేబుల్ సార్ రండి. కొట్టండి. అబ్బా సార్, అబ్బా కొట్టండి సార్, కొట్టకండి సార్. అబ్బా సార్ సార్ ప్లీజ్ కొట్టకండి సార్. సార్ అబ్బా అబ్బా సార్ కొట్టకండి సార్. చెప్పరా? అబ్బా సార్ సార్ చెప్తాను సార్, చెప్తాను సార్. ఆపండి. చెప్పు. చెప్పరా, నిజం చెప్పు. మా బావని ఎందుకు చంపాలనుకున్నావు? నేను మీ బావని చంపాలనుకోలేదమ్మా. నేను చంపాలనుకున్నది మీ అన్నయ్యని. మా అన్నయ్యనా? ఎందుకు? చిట్టి మనోహర్ మీద మనసు పడింది. అందుకే తనని వలలో వేసుకోవడానికి చాలా ట్రై చేసింది. చివరికి సక్సెస్ అయింది. ఎందుకంటే మీరు ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తారు. ఇక వాళ్ళ పెళ్లి కట్టుపడేది సురేష్ గారు, సురేఖ గారు. మొదటి నుంచి వాళ్ళు చిట్టిని అడ్డుకుంటూనే ఉన్నారు. అన్ని రకాలుగా అనుమానిస్తూనే ఉన్నారు. అందుకే వీళ్ళిద్దరి అడ్డు తొలగించడానికి
చిట్టి నన్ను పురమాయించింది. నేను ఆ రోజు బై మిస్టేక్ సురేష్ బదులు మనోహర్ని పొడి చేశాను. అసలు ఇదంతా నువ్వెందుకు చేసావురా? ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నావా? అవును సార్, చిట్టి నాకు 1,00,000 రూపాయలు ఇచ్చింది. ₹1,00,000? వాళ్ళకి ఏ పూట కాపోటే గడవడం కష్టం, అలాంటిది ₹1,00,000 ఎలా ఇచ్చారు? చెప్పరా. మనోహర్కి ఏదో మాయమాటలు చెప్పి చిట్టి అతని దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుంది. ఆ డబ్బే నాకు ఇచ్చింది. ఏయ్, వీడిని లోపలికి తీసుకెళ్ళండి. రాధిక, బాధపడుకో. వదినా, వదినా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? చిట్టిని ఎంతో నమ్మాను, బావని అందరికంటే ఎక్కువగా ప్రేమించాను, కానీ వాళ్ళిద్దరే నాకెంత ద్రోహం చేశారు. ఊరుకో రాధిక, నమ్మక ద్రోహం జరిగినప్పుడు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఇప్పటికైనా నీకు నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో అర్థమైంది కదా. అది చాలు, పద ఇంటికి వెళ్దాం. నేను మీ బావని చంపాలనుకోలేదమ్మా. నేను చంపాలనుకున్నది మీ అన్నయ్యని. వీళ్ళిద్దరి అడ్డు తొలగించడానికి చిట్టి నన్ను పురమాయించింది. మనోహర్కి ఏదో మాయమాటలు చెప్పి చిట్టి అతని దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుంది. రాధిక, మనోహర్ని పొడిచినవాడు దొరికాడంట కదా? అవునమ్మా, నేను అన్నయ్య వదిన వెళ్ళి మాట్లాడొచ్చాం. వాడితో మాట్లాంటే 4 తగిలించమని పోలీసులకు చెప్పాల్సింది. అలా 4 తగిలిస్తేనే అసలు నిజం చెప్పాడమ్మా. అసలు నిజమా? ఏం చెప్పాడు? ఆ రౌడీని మన ఇంటికి చిట్టియే పంపిందంట. పైగా బావ కోసం కాదంట, అన్నయ్యని చంపమని పంపిందంట. ఏంటి, మీ అన్నయ్యని చంపమని చెప్పిందా? ఎందుకు? నాకు తెలిసి ఇలా జరుగుతుందని. వాళ్ళన్నీ ప్లాంట్ గానే చేశారు, మనమే అమాయకుల్లా ఇరుక్కున్నాం. నాకన్నిటికన్నా బాధ కలిగించే విషయం ఒకటి ఉందమ్మా. చిట్టి ఆ రౌడీకి బావ దగ్గర నుంచి 1,00,000 రూపాయలు తీసుకొనిచ్చిందంట. ఆ విషయం నాకు తెలిసే. తెలుసా? తెలుసు, మనోహరే నాకు చెప్పాడు. ఇదంతా బావకి తెలిసే జరిగిందా అమ్మా? వాడి మొహం, వాడికి ఇదేమీ తెలీదు. చిట్టి తనేదో కష్టాల్లో ఉన్నానని చెప్పిందంట, వీడు కరిగిపోయి డబ్బులు ఇవ్వబోయాడు. ఆవిడ గారు ఆత్మాభిమానం అనే డ్రామా ఆడి వీడికో లాకెట్ అంటగట్టి డబ్బులు తీసుకుందట. చిట్టి లాకెట్ ఇచ్చిందా?
లాకెట్ చిట్టి మెడలో నేనెప్పుడు లాకెట్ చూడలేదే. అది చిట్టిది కాదంట, వాళ్ళమ్మదంట. మీ బావకి వలేయడానికి దాన్ని ఉపయోగించింది. నువ్వు చిట్టిని కన్సిడర్ చేయకు. దాని స్నేహం కాని దాని ప్రేమ కాని కరెక్ట్ కాదు. అమ్మా, చిట్టి నా మనసుకి దగ్గరైన మనిషి. తను ఇంత మోసం చేస్తుందని నేనెప్పుడూ అనుకోలేదమ్మా. ఇది నీ మంచితనం, అదే దాని నమ్మక ద్రోహం. ఇకనైనా కళ్ళు తెరు. మనోహర్ని ఎలా దక్కించుకోవాలో అది ఆలోచించవే. అది కాదమ్మా, జరిగిన సంఘటనలన్నీ చూస్తుంటే చిట్టి తప్పు చేసింది అనిపిస్తుంది. కానీ నా మనసుకి మాత్రం చిట్టి ఎప్పటికీ ఇలా చెయ్యదు అనిపిస్తుంది. నువ్వు మీ నాన్న ఒకే టైపు. మనుషుల్ని గుడ్డిగా నమ్ముతారు. వాళ్ళు ద్రోహం చేసినా మీదే తప్పనుకుంటారు. చూడు రాధిక, కొన్నిసార్లు కళ్ళనే నమ్మాలి, మనసుని నమ్మకూడదు. అది సెంటిమెంట్లకి నమ్మకాలకి ఎక్కువ విలువిస్తుంది, నిజాన్ని చూడనివ్వదు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? నువ్వు చిట్టి గురించి ఆలోచించడం పూర్తిగా మానేసేయ్. కేవలం నీ జీవితం గురించే ఆలోచించు. నిన్నటి వరకు నువ్వు కలలుగన్న లైఫ్ ని నీ సొంతం చేసుకోమ్మా. సురేష్ గారు, మన దగ్గర ఉన్న వాటి విలువ మనకు తెలియదంటారు. అలాగే ఆ హోటల్ ఉన్న స్థలం విలువ గంగయ్యకి తెలియదు. అవును, గంగయ్యకి తన ఇల్లు కానీ హోటల్ కానీ అమ్మడం ఇష్టం లేదు. ఆ గంగయ్య ఒట్టి మూర్ఖుడు. పెద్ద రెస్టారెంట్ డెవలప్ కావాల్సిన ఏరియాలో చిన్న హోటల్ పెట్టుకుని రన్ చేస్తున్నాడు. కానీ మీ మనోహర్ ఒక పెద్ద కంపెనీతో మాట్లాడి వాళ్ళకి సహాయం చేయాలని చూస్తున్నాడు. ఆ కంపెనీ వాళ్ళు ఆ హోటల్ని డెవలప్ చేసి గంగయ్యకి అప్పగించాలని చూస్తున్నారు. అప్పుడు బ్రాండ్ నేము కంపెనీది, హోటల్ గంగయ్యది అవుతుంది. నో, అలా జరగకూడదు. ఆ చిట్టి వాళ్ళు రిచ్ పీపుల్ కాకూడదు, వాళ్ళు రోడ్డున పడాలి. అప్పుడే మా పగ తీరుతుంది. అలా జరగాలంటే ఒకటే మార్గం సార్. ఆ స్థలాన్ని ఏదో విధంగా మాకు అప్పగించండి. అప్పుడు మీ పగ తీరుతుంది, మా పని అవుతుంది. ఇది చాలా రిస్కుతో కూడుకున్న పని. వాళ్ళ ఇంటి జోలికి ఒకసారి వెళ్ళినందుకే వస్తే వాళ్ళంతా మా ఇంటి మీదకి గొడవకొచ్చారు. మేడం, రిస్క్ లేకుండా ఏ పని ఉండదు. ఎంత రిస్క్ ఉంటే అంత మనీ వస్తుంది. కానీ వాళ్ళు డబ్బుకు లొంగని మనుషులు సార్. మనీ ఆఫర్ చేస్తే కన్నతల్లి లాంటి హోటల్ని అమ్ముకోలేమని రిప్లై ఇచ్చారు. వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఈ రెస్టారెంట్ పనులు మేము ఎప్పుడో స్టార్ట్ చేసేవాళ్ళం. వాళ్ళ తల్లిని వాళ్ళు అమ్ముకోలేకపోవచ్చు, కానీ మేము అమ్మేస్తాం. డబ్బు విలువ తెలియని వాళ్ళ దగ్గర డబ్బు ఎప్పుడూ ఉండదు. ఆత్మాభిమానం వల్ల వాళ్ళు ఎందరి దగ్గర మాటలు పడ్డారు. అవును, వాళ్ళు ఆస్తులు కూడబెట్టడం మానేసి అప్పులు కూడబెట్టుకున్నారు. ఆ అప్పులు కట్టలేక కష్టాలు పడుతున్నారు. అయినా ఇప్పటికీ వాళ్ళు డబ్బుని దేవతలా చూడరు. సో వాళ్ళంటి మూర్ఖుల్ని నేను ఎక్కడా చూడలేదు. వాళ్ళు మూర్ఖులు కాబట్టే మేం మీ దగ్గరికి వచ్చాం. మీ తెలివితో వాళ్ళ హోటల్ని నాశనం చేసే మార్గం చూడండి. అలా చేస్తే మీకు డబ్బు వస్తుంది, మరి మాకేమొస్తుంది? సార్, మేము ఇక్కడ ఒక్కచోటే కాదు, చైన్ హోటల్స్ కడదాం అనుకుంటున్నాం. వాటన్నిటికీ మీ నాన్నగారి పేరే పెడతాం. అన్నింట్లో 50% వాటా ఇస్తాం. డీల్ నాకు ఓకే. వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయిస్తాం. అంతేకాదు సార్, ఆ స్థలం మనం కబ్జా చేసినట్టు ఉండకూడదు. పక్కా లీగల్గా ఉండాలి. ఎవరూ వేలెత్తి చూపించకూడదు. తెలుసు, అప్పుడే మీ హోటల్స్ రెప్యుటేషన్ పెరుగుతుంది, మీ బిజినెస్ డెవలప్ అవుతుంది. ఇంకా మా హోటల్ మా బిజినెస్ అంటారేంటి మేడం? ఇది మన హోటల్, మన బిజినెస్. మేం ప్రెస్టేజియస్గా తీసుకున్న ప్రాజెక్ట్ మేడం, ఇది సక్సెస్ కావాలి. మమ్మల్ని నమ్ముచ్చారు కదా, మీ పనిని మేము పూర్తి చేస్తాం. ఎస్, లీగల్ గానీ ఆ స్థలంపై మీకు హక్కు వచ్చేలా చేస్తాం. కానీ మనోహర్ అనుకున్నట్టు జరిగితే మొత్తం ప్రాబ్లం అవుతుంది.
అలా జరగకుండా కూడా మీరే చూసుకోవాలి. రాధిక లాంటి మాస్టర్ మైండ్నే ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాం. మనోహర్ని ఆపడం పెద్ద కష్టమేమీ కాదు. గంగయ్య హోటల్ మీద సర్వ హక్కులు మీకే వచ్చేలా చేస్తాం. దానికి ఎవరడ్డుపడినా వాళ్ళనెలా తప్పించాలో మాకు తెలుసు. రాధికకు బావుపై ఉన్న ప్రేమను చిట్టిపై పగలా మార్చాం. సో తను ఇన్వాల్వ్ కాకుండా తప్పిస్తాం. ఇక మనోహర్ని చిట్టిపై ఉన్న ప్రేమ బాగా డిస్టర్బ్ చేసింది. వాడు ఆ ప్రేమ గురించి ఆలోచిస్తాడు తప్ప గంగయ్య పతనాన్ని అంచనా వేయడు. ఇక బస్తీ వాళ్ళలో అమ్ముడుపోయేవాడు ఒక్కడు దొరికినా వాళ్ళందరినీ సైలెంట్ చేయొచ్చు. అలా అన్ని అడ్డంకులు తప్పించి మీ రెస్టారెంట్కి లైసెన్స్ వచ్చేలా నేను చేస్తాను. మీరు ఏం చేసినా మీకు సపోర్ట్గా ఉంటాం. డబ్బు మాది, ప్లానింగ్ మీది, హోటల్ ఉన్న స్థలం మాది, ఈ పని చేసినందుకు పేరు మీది. గుడ్. నాకు ఈ డీల్ బాగా నచ్చింది. కేవలం పేరు కోసం మాత్రమే కాదు, ఆ చిట్టి అంతు చూడటం కోసం కూడా నేను ఈ డీల్కి ఒప్పుకున్నాను. మా జోలికొస్తే ఆ దేవుణ్ణైనా విడిచిపెట్టాం. ఆ బస్తీలో పుట్టిన చిట్టి మమ్మల్ని ఎదిరిస్తుందా? దాని దగ్గరున్న ఒకే ఒక్క ఆస్తి ఆ హోటల్. ఇప్పుడు అది కూడా దూరమైపోతుంది. మాలాంటి వాళ్లతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో దానికి అర్థమయ్యేలా చెప్తాం. ఆ ల్యాండ్ ఇకపై మీది. నిశ్చింతగా వెళ్ళిరండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను గిట్లా చేసిన దానికి రాధిక మస్తు ఫీల్ అయి ఉంటది. దాన్ని తలుసుకుంటే చాలా బాధ అవుతుంది. అరే బిడ్డ, నువ్వు చేసిన దానిలో నీ తప్పు గిట్లా ఏమీ లేదు. గా అమ్మే వచ్చి నువ్వు ప్రేమిస్తున్నావా లేదని అడుగుండాలి. ఒకప్పుడు చేసినా గానీ ఇప్పుడు చేయట్లేదని నిజం చెప్పినావు. నీ దోస్తానికి విలువిస్తే గా అమ్మి నేను అర్థం చేసుకుంటది. అన్ని పైసలున్నా నన్ను తోడబుట్టిన దాని లెక్క చూసింది. నేనుగా మనోహర్ని ప్రేమించి చాలా పాపం చేసిన, దోస్తికి ద్రోహం చేసిన. గట్లా అనుకుంటే ఎట్లా బిడ్డా? జిందగీలో ప్రేమనేది ఎప్పుడు కలుగుతుందో ఏడ కలుగుతుందో చెప్పలేం. అయినా దోస్తి కోసం నువ్వు ప్రేమని కాదంటివి. గా విషయం గా రాధికమ్మ సమజ్ చేసుకోవాలి. నువ్వేం ద్రోహం చేయలే. కానీ రాధిక నా వల్ల మస్తు తక్లీఫ్ అయింది. తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తన గొంతులోని బాధ నాకు సమజ్ అవుతుందమ్మా. అమ్మా బాపులు నిన్ను గిట్ల చూస్తూ చాలా తక్లీఫ్ అవుతుండ్రు. ఈ ముచ్చటేను. బిడ్డ గిట్లుంటే వాళ్ళేమైపోవాలా? నీ దోస్తులో ఏ దోషం లేదు. ఆమె నిన్ను నిజంగా ఫ్రెండు లెక్క చూసుంటే నీ కాడికి తిరిగొస్తది. ఇడిసే. బాపు నా గురించి పరేషాన్ కాకుండ్రి. ఈ సమస్య నా వల్లనే వచ్చింది. దీన్ని నేనే తీరుస్తా. నువ్వెట్లా తీరుస్తావు బిడ్డ? గా రాధికమ్మి నీ మాట వినట్లేగా. లే బాపు, నేను రాధిక ఇంటికి పోతా. తనకి సారీ చెప్తా. మా దోస్తీ మీద ప్రమాణం చేసి జరిగిందంతా సమజయ్యేలా చేస్తా. వద్దు, నువ్వు ఆడికి పోవు నాకు ఇష్టం లేదు. రాధికమ్మ మంచిదే, కానీ గళ్ళ చుట్టూ ఉన్నోళ్ళు నీ మీద ఉన్నవి లేనివి చెప్పి గామె మనసు పాడు చేస్తారు. హౌ బిడ్డ, గిసువంటప్పుడు నువ్వు గాళ్ళ ఇంటికి పోతే నిన్నేదో ఒకటి అంటారు. గా మాటలకు నీకు మస్తు తక్లీఫ్ అవుతుంది. లేదు బాపు, దోస్తీ విషాన్నైనా అమృతం లెక్క మారుస్తుంది. రాధిక నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటది. గామె మనసులో ఉన్న ద్వేషాన్ని నేను పోగొట్టాలి. అందుకే నేను రాధిక దగ్గరికి పోవాలి. పైసలున్న వాళ్లకు ప్రేమ దోస్తు గురించి తెలీదు చిట్టి. ఆ రాధిక మీ ఇద్దరి ప్రేమని అర్థం చేసుకోదు. గట్లనే నీ దోస్తిని కూడా అర్థం చేసుకోదు. లేదు దుర్గత్త, రాధికకి ప్రేమ దోస్తి రెండు తెలుసు. మేడలో ఉన్న ఆమె మట్టిలో పెరిగిన నాతో దోస్తీ చేసింది.
తన బావని ప్రాణం లెక్క ప్రేమించింది. రాధిక ప్రేమకి ఎక్కువ విలువిస్తుంది. గందుకే తన దోస్తు తన ప్రేమకి అడ్డుపడుతుందని పరేషాన్ అవుతుంది. కానీ నువ్గిట్లా మనోహర్ బాబుతో ఆమె పెళ్లికి అడ్డుపడతలేవు కదా. గాముచ్చటే రాధికకి సమజయ్యేలా చెప్పాలి. అప్పుడు ఆమె టెన్షన్ తగ్గుతుంది. చిట్టి, నువ్వు కూడా మనోహర్ని లవ్ చేసినావుగా. ఆ పోరడు రాధికను లగ్గం చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా? నువ్వే మనోహర్ని లగ్గం చేసుకోరాదే. మనోహర్ని నేను కొన్ని దినాలుగా ప్రేమిస్తున్నా. కానీ ఆ ప్రేమకి దూరం అవుతున్నానంటే నాకే ఇంత బాధ అవుతుంది. కానీ రాధిక మనోహర్ని చిన్నప్పటి సంధి లవ్ చేస్తుంది. ఆమె తన బావ ప్రేమకు దూరం అవుతుందని ఎంత బాధపడాలే. సోంచాయించుండ్రి. కానీ ఆ మనోహర్ నిన్ను లవ్ చేస్తుండు, రాధికను లవ్ చేయట్లే. మా జమానాల ఆస్తులు అంతస్తులు పేరు ప్రతిష్టలు చూసి లగ్గం చేసేటోళ్ళు. కానీ ఈ జమానాల మనసులు కలిసినవా లేదా అని చూస్తుండ్రు. గా రాధికమ్మ మనసు మనోహర్తో కలవలే. వాళ్లకు లగ్గం చేసుడు కరెక్ట్ కాదు. దుర్గత్త, నువ్వే సోంచాయించి చెప్పు. మనోహర్ కొద్ది కాలం ముందు పరిచయమైనా నాకు దూరం అవుడు కరెక్టా, లేదా చిన్నప్పటి సంధి పెరిగినా గా కుటుంబానికి దూరం అవడం కరెక్టా? మనోహర్ నాకు దూరం అయితే నేను మాత్రమే బాధపడతా. కానీ రాధికకు దూరం అయితే ఆ ఇంట్లో అందరూ బాధపడతారు. అందుకే మనోహర్ పై ప్రేమని చంపుకున్నా. ఎంత మంచిగా ఆలోచిస్తున్నావు బిడ్డ. నీకు గా దేవుడు ఎంతో మంచి మనసిచ్చిండు.